సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించిన పేపర్లను పోలీసులకు సమర్పించింది లావణ్య. దీంతో అతడిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 506, 493 కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు. అంతకుముందు లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిలిం నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించిన పేపర్లను పోలీసులకు సమర్పించింది. దీంతో అతడిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 506, 493 కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు. అంతకుముందు లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తుందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిలిం నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించిన పేపర్లను పోలీసులకు సమర్పించింది. దీంతో అతడిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 506, 493 కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, రాజ్ తరుణ్ సంబంధించినటువంటి కేసులో చాలా కీలకమైనటువంటి ట్విస్టులు నడుస్తున్నాయి. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఇది మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక కొత్త టర్న్ తీసుకుంది. సో పోలీసులు రాజ్ తరుణ్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ అంశం ఏదైతే ఉందో మొత్తానికి ప్రస్తుతానికి టాలీవుడ్ లో సంచలనంగా మారిందని చెప్పాలి. అట్ ది సేమ్ టైం అంటే తన మీద కేసు అయితే మొత్తానికి ఫైల్ అయింది మాత్రం పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాజ్ తరుణ్ తనతో 10 ఏళ్లుగా రిలేషన్ లో ఉండి మోసం చేశాడంటూ కూడా లావణ్య అనే అమ్మాయి ఎవరైతున్నారో రాజ్ తరుణ్ తో సహజీవనంలో ఉన్నటువంటి అమ్మాయి, గతంలో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని చెప్పినటువంటి అమ్మాయి ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత లావణ్య, మాల్వి వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటూ ఉండడంతో ఈ కేసు రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త యూటర్న్ తీసుకుంది. సో పోలీసులు రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు. ఇప్పుడు అంటే రాజ్ తరుణ్ తొందరలోనే సినిమా రిలీజ్ కుంది ఈ నెలలోనే. సో ఇట్లా నేపథ్యంలో రాజ్ తరుణ్ పైన ఈ కేసు ఫైల్ కావడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇక మరోవైపు పోలీసులకు కూడా లావణ్య కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
వాటిలో రాజ్ తరుణ్ తో ఉన్నటువంటి 170 ఫోటోలు ఇంకా కొన్ని టెక్నికల్ అండ్ మెడికల్ ఎవిడెన్స్లు కూడా లావణ్య అందజేసినట్టుగా తెలుస్తోంది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పైన IPC 493 సహా మరికొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ అమ్మాయి లావణ్య ఎవరైతున్నారో రాజ్ తరుణ్ తో 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, 10 ఏళ్లుగా కాపురం కూడా చేశామని, కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ కూడా చేయించాడంటూ కూడా లావణ్య ఆరోపిస్తోంది. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు ఇచ్చామని చెప్తోంది. అంతేకాకుండా చాలా కాలంగా అన్విక పేరుతో కలిసి ఉన్నామని, అంటే తన పేరు అన్విక అని మార్చుకొని అలియాస్ అన్వికగా కలిసి ఉన్నామంటూ కూడా తను చెప్తోంది. అదే పేరుతో విదేశాలకు కూడా వెళ్ళినామంటూ కూడా లావణ్య ఇప్పటికే తను ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొంతకాలం క్రితం మాల్వి మల్హోత్రా ఎప్పుడైతే రావడం జరిగిందో, తన సినిమాలో ఎప్పుడైతే మాల్వి మల్హోత్రాతో నటించడం స్టార్ట్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి రాజ్ తరుణ్ తను దూరం పెడుతున్నారని, మాల్వి కోసం రాజ్ తరుణ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడంటూ కూడా తను చెప్పినటువంటి ఈ పరిస్థితి. అయితే ఎప్పుడెప్పుడు ఆ ముంబైకి వెళ్ళింది, ఎవరింటికి వెళ్ళింది, ఎన్ని రోజులు ఎక్కడున్నాడు అనేటువంటి చాలా విషయాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ కూడా అటు లావణ్య చెప్తోంది. సో ఏదేమైనా కానీ లావణ్య అంటే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా విషయం రోజుకు కొత్త ట్విస్ట్ తిరుగుతూ ఈ రోజు ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీని కూడా తీపించాడు అన్నది ప్రధానంగా లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణ. సో పోలీసులు అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు పరిణామాల భవిష్యత్తులో ఎట్లా ఉంటాయి దాని వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.